అటు నిదానమే ప్రధానం ఉన్నారు ఏదరు గుండెంత గడిగా ఉందండి గురు గుడ్ నైట్ గురు నమస్తే నమస్తే సిస్టర్ ప్రాబ్లం అండి వైఫ్ ప్రాబ్లం అండి జాబ్ ప్రాబ్లం అండి వెక్స్ అయిపోయండి ఫస్ట్ టైం అండి ముందు అయిపోయండి నమస్తే మీ బావ మీ షాప్ లో పని మానేసి వేరే షాప్ లో చేస్తాను. ఆడవాళ్ళు ఎగబెడుకుంటున్నారట. అవును. క్యాష్ దగ్గర నుంచి అన్ని వాడే చూస్తున్నాడు. అవును బాబు. వాడి పరిస్థితి చూస్తుంటే తొందరలోనే మీ షాపుని దెబ్బకొట్టేట్టున్నాడు. నువ్వు నా నిజమే తగ్గదారవైతే నువ్వే ఏదో ఒక ప్లాన్ చెప్పాలి బాబు. ఇస్తా. నేనొక ప్లాన్ ఇస్తా. చెప్పు. మీలాంటి వాడు ముందుగానే దొరుకుంటే ఈ సిటీలోనే 10 బ్రాంచీలు పెట్టుండేవాడిని. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇదిగో 5 లక్షలు. ఇక నుండి చేసే వ్యాపారంలో పెట్టుబడి నాది, శ్రమ నీది, వాటా శిరసక్. నా మీద నమ్మకంతో ఇంత డబ్బిచ్చి నేను తిరిగి మనిషిగా నిలబెడుతున్నాను. నేను ఈ జన్మలో తెచ్చుకోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్.
చేశానో తెలుసా? వాళ్ళను మోసుకెళ్ళడానికి నువ్వు కావాలి కాబట్టి. చూడండి, ఈశ్వరుడు లేని కైలాసం, లోకేశ్వరుడు లేని స్వప్నలోకం వేస్ట్ అన్నారు. ఈ షాపుకి పేరు పెత్తనం నాదే అయినా శ్రమంతా అతందే కదా. అందువల్ల అతని కాపురం చక్కపడేదాకా ఈ షాపును మూసేస్తున్నాను. అంత మాత్రాన్ని మిమ్మల్ని ఉద్యోగంలో తీసేస్తున్నానని మీరు అనుకోక్కర్లేదు. నెలలా మీ జీతం మీ ఇంటికి వచ్చేస్తుంది. ఓకే సార్, నేను ఒక మాట చెప్పనా? చెప్పమ్మా. షాప్ మూసేసి మా అందరికి జీతాలు ఇస్తానంటున్నారు కదా. అవును. మాకు జీతాలు ఇచ్చే బదులు మీ అమ్మాయి కాపురం చక్క పెట్టడానికి మీ బుద్ధి కొంచెం ఖర్చు పెట్టొచ్చు కదా. కరెక్ట్ గా చెప్పావమ్మా. నాకు ఈ మాత్రం బుద్ధి చెప్పేవాళ్ళు లేకే. నా బుద్ధి మందగించిందమ్మా. కరెక్టే. మామగారు ఒక ఇడ్లీ తినండి. నేను ఇడ్లీ తిన్నయ్యా. పోనీ పెసరట్టు తినండి. పెసరట్టు తిన్నయ్యా. పోనీ ఉప్మా తినండి. ఉప్మా తిన్నయ్యా. నేను ఇక్కడ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. రాక వచ్చారు, టిఫిన్ తినమంటే అలా కోపం చేసుకున్నారండి మామగారు. రకరక వచ్చింది ఇడ్లీలు తినడానికి కాదయ్యా. నేను వచ్చింది ఇంకొక అందుకు. అది కానీ జరిగితే ఇక్కడ ఇడ్లీలు కాదు, భోజనం చేసి భోజనం చేసి పెడతా. మంచినీళ్ళు తీసుకోండి. ఇప్పుడు నేనేం చేశానయ్యా? మంచినీళ్ళు తాగారు మామగారు. ఈ రకన వ్రతభంగం చేస్తా అన్నమాట. ఎలాగూ వ్రతభంగం జరిగింది కదా. ప్రొద్దుటే ఒట్టి మంచినీళ్ళు తాగితే ఒంటికి మంచిది కాదు మామగారు, కడుపులో నొప్పి వస్తుంది. అందుకని ఒక ఇడ్లీ. ఒకటి ఒంటి మంచిది కాదు, 2 ఇడ్లీ వేయి. తినండి. చట్నీ. నేను ఇప్పుడు తిన్నది ఏంటయ్యా? ఇడ్లీ మామగారు. పెట్టగానే మెత్తగా లోపలికి వెళ్ళిపోయింది. పెన్న ముద్ద అనుకున్నానయ్యా. ఎవరు చేశారు? వంట మనిషా? మీ అమ్మాయి వెళ్ళగానే వంట మనిషి కూడా వెళ్ళిపోయింది మామగారు. మరి నువ్వు చేసావా? కాదు, వీరే. నలపాకం గురించి విన్నాను, బియ్యవ పాకం గురించి విన్నాను, కానీ స్వప్న పాకం గురించి వెళ్ళలేదయ్యా. అన్నట్టు పాకం అంటే జ్ఞాపకం వచ్చింది. నా పెళ్ళైన కొత్తలోని మీ అత్తగారు ఇడ్లీ చేస్తూ ఉంటాను, బాగా ఆకలి మీద ఉన్నానేమో, పింగాణి ప్లేట్ తీసుకొచ్చి టేబుల్ ముందు కూర్చున్నానయ్యా. 2 ఇడ్లీలు అలా తీసుకొచ్చి ప్లేట్ లో వేసింది. ప్లేట్ పట్టుని విరిగి ఒక ముక్క మొహాలు వేసి కొట్టుకుంది. అప్పటి నుంచి ఇడ్లీ దండ మానేశానయ్యా, పళ్ళు ఊడిపోతాను భయంతో. మామగారు, మీరు ఈ కథ చెప్తుంటే నాకు ఇంకో కథ గుర్తొస్తుంది. నాకు పెళ్ళైన కొత్తలో మీలాగే ఆకలి అనిపించింది. నేను కూడా ప్లేట్ ముందు పెట్టి కూర్చున్నాను. ఈలోగా మీ అమ్మాయి వచ్చి 2 ఇడ్లీ ప్లేట్లు పెట్టింది. ప్లేట్ పగిలిపోయిందా? వినండి వినండి. మా ఇంట్లో టోమేని కుక్క పిల్ల ఉంది. బొవ్వు బొవ్వు నరిచింది. ఆకలిగా ఉంది కదా అని ఇడ్లీ అలా విసిరేశాను. కుక్క తెచ్చి ఉంటుంది. కరెక్ట్. మీకెలా తెలుసు మామగారు? వారసత్వం అయ్యా. తల్లి కూతుళ్ళ చేతి వంట వైకుంఠానికి యాత్ర. కుక్క ఆత్మ శాంతించగాక. ఎంత ముద్దుగా మాట్లాడుతుందయ్యా. వాళ్ళు అమ్మలేదు కదా మామగారు. కడుపు నిండా తింటుంది, కంటి నిండా నిద్రపోతుంది, చక్కగా చదువుకుంటుంది. టిఫిన్ చేస్తావమ్మా? తినేసిందండి. స్కూల్ టైం అవుతుంది, పరీక్ష తగ్గిపోతుంది. రామా. ఏమిటి మామగారు అలా చూస్తున్నారు? నాకు చాలా బాధగా ఉందయ్యా. దేనికి? మా కడుపుని ఇలాంటిది కాకుండా అలాంటి దరిద్రపుది పుట్టిందేమిటా అని. అదేం మాట మామగారు? అవునయ్యా, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఈ అమ్మాయిని ఇంట్లోంచి బయటికి గెంటించి నా కూతుర్ని ఇంటికి తీసుకురావాలి. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? అది ఎక్కడ చచ్చినా పర్వాలేదు, కానీ ఈ అమ్మాయి మాత్రం ఇక్కడే ఇలాగే ఎప్పుడు ఉండిపోవాలనిపిస్తుందయ్యా. మామయ్య గారు, నేను ఈ ఇంటికి వచ్చిన ఏ రోజు నా మనవరాలు ఇంత ఆనందంగా లేదు, ఈ ఇల్లు ఇంత ప్రశాంతంగా లేదు. చూడు బాబు, పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు, కానీ అక్కడ కూడా నీకు కిట్టని వాళ్ళు ఉన్నారయ్యా. ఈ అమ్మాయి పేరు రాయాల్సింది పోయి నా కూతురు పేరు రాసి నీకు అన్యాయం చేశారయ్యా, అంతే. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప